నవరత్న రాణులు 14వ భాగం. ఆలోచిస్తూ ఎంత దూరం నడిచాడో కూడా అతనికే తెలియదు. అతడి ఆలోచనలు తిగి చుట్టూ చూసేసరికి 7వ ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు. మరలా అలవాటు ప్రకారం దేవికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి తన తల్లిదండ్రుల క్షేమం గురించి ప్రార్థించి రత్న గురించి వెతకసాగాడు. ఈసారి పెద్దగా కష్టపడలేదు ప్రతాపుడు. కాలి నుండి ముఖం వరకు దేవి విగ్రహాన్ని అతడు గమనిస్తూ వెతుకుతున్న సమయంలో దేవి చేతికి ఉన్న ఉంగరంలో మెరుస్తూ కనపడింది గోమేధికం. రాతి చేయికి ఉన్న రాతితో చేసిన ఉంగరానికి పొందిగగా అమర్చబడిన ఆ గోమేధికం అందం వర్ణనాతీతం. దేవి, తేనె రంగులో ఉన్న గోమేధికాన్ని నాకు చూపడానికా? తేనెతో మార్గం వివరించావు, నీ లీలను అమోఘం అంటూ దేవికి వందనం చేసి సహస్రనామాలతో కొనియాడాడు ప్రతాపుడు. అతడి భక్తి శ్రద్ధలకి మెచ్చిందై అంతవరకు మౌనంగా ఉన్న దేవి ఆకాశవాణి రూపంలో మాట్లాడింది. ప్రతాప, ఇంతవరకు నువ్వు సాధించింది ఒకెత్తు, ఇకపై నువ్వు సాధించబోయేది మరొకెత్తు. నీ తల్లిదండ్రుల గురించి దుఃఖించకు, వారి బాధ్యత నాది. నీవు కేవలం నీ కార్యసాధనపై దృష్టి నిలుపు. ఈ ఆలయానికి దక్షిణ దిక్కుగా వెళ్తే 8వ ఆలయం వస్తుంది. అటు నుండి పడమర దిక్కుకు వెళ్తే చివరిది 9వది అయిన ఆలయం వస్తుంది. ఇక మిగిలింది పుష్యరాగం, వజ్రం మాత్రమే. త్వరగా వెళ్ళి వాటిని సొంతం చేసుకో, విజయభవ అని పలుకులు వినిపించాయి. దేవి కరుణకు సహాయ గుణానికి కరిగిపోయి తన తల్లిదండ్రుల క్షేమ సమాచారం తెలుసుకుని ఆనందపడుతూ పరుగున 8వ ఆలయం చేరటానికి దక్షిణ దిశగా సాగాడు. అలా కొంత దూరం వెళ్ళాడో లేదో అనుకోకుండా ఒక మర్రి చెట్టు ఊడలో కాలు ఇరుక్కుని కింద పడ్డాడు. అతడు పైకి లేవబోయేంతలో ఆ చెట్టు ఊడలు మరికొన్ని వచ్చి అతన్ని పూర్తిగా బంధించి వేశాయి. ఎంతో కష్టం మీద చేతులు కలుపుతూ వాటిని విడిపించుకోవడానికి ప్రయత్నించినా అతనికి బయటపడటం సాధ్యం కావట్లేదు. అదేదో మాయావృక్షంగా తలిచి, ఎవరు నువ్వు? ఎందుకు నన్ను బంధించావు? ఒక ముఖ్యమైన కార్యం కోసం నేను వెళ్ళటం అవసరం అంటూ బిగ్గరగా అరవసాగాడు. అతడి అరుపు కంటే బిగ్గరగా నవ్వు వినిపించింది ప్రతాపుడికి. ఆ నవ్వు అడివంతా మారుమరుగుపోయింది. ఇంతలో భీకరమైన గొంతు ఒకటి అతనికి వినిపించింది. నీ కార్యసాధనతో నాకేమి పని? నీవు కొన్ని క్షణాల్లో నా ఆహారం కాబోతున్నావు. ధైర్యం ఉంటే పోరాడి గెలువు అంటూ బిగ్గరగా నవ్వసాగింది ఆ గొంతు. అది ఎవరో ఏమిటో తెలియకపోయినా ఇంత దూరం వచ్చిన తర్వాత తన ఓటమిని అంగీకరించకూడదని నిశ్చయించుకున్నాడు ప్రతాపుడు. వెంటనే మనసులో దేవిని స్మరించుకుని చేతిని విదిలించుకోసాగాడు. ఎంత ప్రయత్నం చేసినా తర్వాత చాలాసేపటికి తన కుడి చేయి వదిలి కత్తిని తాగగలిగాడు అతను. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పొర నుండి కత్తిని తీసి జై కాళీ అంటూ తన చుట్టూ అల్లుకున్న ఊడలను నరకసాగాడు. ఎక్కడ వేటు వేస్తున్నాడో తెలియకుండా ఆవేశంతో కొన్ని క్షణాలు తన కత్తితో నరకసాగాడు ప్రతాపసుడు. ఇంతలో ఒక్కసారిగా తన శరీరమంతా బంధాల నుండి విముక్తి పొందినట్లు అనిపించింది అతనికి. కత్తిని కిందకి దించి చూడగా అతని చుట్టూ ఉన్న ఊడలు, ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూడా మాయమైపోయాయి. ఆ స్థానంలో ఒక దేవతా స్వరూపుడు పట్టు వస్త్రాలతో ఆభరణాలతో కనిపించాడు. అతడెవరో తెలియకపోయినా చేతులెత్తి నమస్కరించాడు ప్రతాపుడు. అతడు ప్రతాపుడికి ప్రతి నమస్కారం చేస్తూ, వీరుడా, నాకు శాప నుండి విముక్తి ప్రసాదించినందుకు ఇదే నా వందనం అంటూ పలికాడు. శాప విముక్తి గురించి వింటూనే ప్రతాపుడు ఆశ్చర్యపోయి, అయ్యా, మీరెవరు? మీ శాపం ఏమిటి? నేను విముక్తి ప్రసాదించడం ఏమిటి అని ప్రశ్నించగా, నేను ఒక యక్షుడను. బలంగా ఉన్నాయనే అహంకారంతో ఒక మహిమాన్వితుడైన ఋషి తపస్సుని కావాలని భంగం చేశాను. ఆ ఋషి కోపించి అలా ఎవ్వరూ లేని కారణంలో ఒంటరిగా మరిచెట్టుపై జీవించమని శపించాడు. ఏనాడైతే ఒక వీరుడు తన స్వార్థానికి కాకుండా ఇతరుల కోసం ఈ అడవిలో ప్రవేశిస్తాడో ఆనాడే నీకు విముక్తి అని చెప్పారు ఆ ఋషీశ్వరులు. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత ఈ అడవిలోకి ప్రవేశించిన మానవుడు నువ్వు. అందుకే నీ మీద దాడి చేశారు. నీ పవిత్ర ఖడ్గంతో నా ఊడలను ఖండించగానే నాకు శాప విమోచన కలిగింది అని తన వృత్తాంతాన్ని వివరించాడు యక్షుడు. తన వల్ల అతడికి శాప విముక్తి లభించినందుకు ఎంతగానో ఆనందించాడు. ఇక తనకు సెలవు ఇవ్వమని కోరాడు ప్రతాపుడు. ప్రతాప, నీవు ఏ కార్యం కోసం ఇక్కడికి వచ్చావో నాకు తెలుసు. నీకంతా శుభమే కలుగుతుంది. నన్ను ఈ చెర నుండి విడిపించిన నీకు ఒక వరం ఇవ్వదలిచాను. ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. అందుకు ప్రతాపుడు చిరునవ్వుతో,
అయ్యా, మీకు సహాయం చేసి ప్రతిఫలం ఆశిస్తే ఆ సహాయానికి విలువ ఉండదు. అందుకే నాకు ఏమీ ఇవ్వవద్దు అని వినయంగా బదులిచ్చాడు. అతడు వినయానికి మంచిగూడానికి ముగ్ధుడై, అయినా నీకు వరం ఇవ్వకుండా నేను కదిలిపోతే నా కృతజ్ఞత ప్రకటించే అవకాశం నాకు ఉండదు. అందుకే నేనే నీకు ఒక వరం ఇస్తున్నాను. నీవు నీ కార్యం సాధించుకుని అడవి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మరుక్షణం నీ ఎదుట ఒక దివ్యమైన రథం వచ్చి ఆగుతుంది. అది క్షణాల్లో నిన్ను నీవు కోరుకున్న చోటికి తీసుకువెడుతుంది. నీ కార్యశక్తికి నా వంతు సహాయం ఇది, కాదనకు అని యక్షుడు పలికాడు. అతడు ఇచ్చిన వరానికి కృతజ్ఞతలు తెలిపి అతడి ఆశీర్వాదం తీసుకున్నాడు ప్రతాపుడు. అతన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్కడి నుండి మాయమై తన లోకానికి చేరుకున్నాడు యక్షుడు. జరిగిన విషయాలు తలుచుకుని తన కత్తిని రత్నాలను పదిలంగా పట్టుకుని ముందుకు సాగిపోయాడు ప్రతాపుడు. కొంతసేపటికి ఒక నది దారిలో కనపడింది. ఆ నది అవతలి తీరంలో లీలగా కనిపించింది ఆలయ గోపురం. వెంటనే ఇక ఒక క్షణం కూడా ఆలోచించక ఆ నదిని ఇదుకుంటూ అవతలి తీరం చేరాడు ప్రతాపుడు. అలా తడిబట్టలతోనే నది నుండి తెచ్చిన కమలాలు చేతిలో తీసుకుని గుడిలో అడుగుపెట్టాడు. ఆలయంలో చేరగానే అతడి తడిబట్టలు పొడిగా మారటమే గాక అంతవరకు ప్రయాణించడం వల్ల కలిగిన బడలికి కూడా తీరిపోయింది. దేవి లీలలను కొనియాడుతూ తన శక్తి మేరకు ఆమెను స్తుతిస్తూ తను తెచ్చిన పూలతో ఆమె విగ్రహానికి పూజలు చేశాడు ప్రతాపుడు. ఇంకా ఒక్క కమల పుష్పం మాత్రమే తన చేతిలో మిగిలింది. ఆ కమలాన్ని దేవి విగ్రహం యొక్క తలభాగంలో అలంకరించాలనే ఆలోచన కలిగింది అతనికి. వెంటనే అతడు లేచి నిలబడి దేవికి మొక్కి జాగ్రత్తగా ఆ కమలాన్ని ఆమె శిరస్సుపై ఉంచాడు. అలా ఉంచి భక్తి పారవశ్యంతో ఆమె ముఖారవిందాన్ని తిలకిస్తూ ఉండగా చక్కటి ఆమె మోములో సంపెంగ పువ్వు వంటి ఆమె ముక్కుపై దగదగా మెరుస్తూ కనపడింది పుష్యరాగం. తాను రత్నం గురించి వెతకకుండానే తన కళ్ళ ముందు కనపడిన పుష్యరాగాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు ప్రతాపుడు. దేవి మహిమలు అలవికారమని తనలో తానే అనుకుంటూ దేవిని స్తుతిస్తూ ఆ పుష్యరాగాన్ని కూడా తీసి కళ్ళకద్దుకుని మిగిలిన రత్నాలతో పాటు భద్రపరిచాడు. ఇక మిగిలింది 9వ రత్నం వజ్రం. దేవి వాక్కులను అనుసరించి 8వ ఆలయానికి పడమటి దిక్కులోనే ప్రయాణించసాగాడు ప్రతాపశీలుడు. ఇక తన గమ్యం ఎంతో దూరంలో లేదని ఒక పక్క ఆనందంగా ఉన్నా ఎలాగైనా త్వరగా తన తల్లిదండ్రులు చేరాలనే ఆతృత కూడా ఎక్కువగా సాగింది ప్రతాపుడికి. ఎప్పుడూ లేనంత వేగంగా 9వ ఆలయం వైపు అడుగులు వేయసాగాడు అతను. కొంత దూరం ప్రయాణించేసరికి ఒక చీకటి గుహ ఎదురైంది. ఇక చుట్టుపక్కల ఆ గుహని దాటి వెళ్లే మార్గం ఏది అతనికి కనపడలేదు. తాను ఆ చోటుని దాటాలంటే గుహ నుంచే సాగాలి అని అర్థమైంది ప్రతాపుడికి. చూడటానికి భయంకరంగా జుగుప్సాకరంగా ఉన్న గుహను తేరిపారా చూసి ఇక ఆలస్యం చేయకుండా అందులోకి ప్రవేశించాడు. లోపల దృశ్యాలు బయట గుహ అంటే ఎక్కువ భయం కొలిపేవిగా ఉన్నాయి. అడుగు వేయటానికి కూడా జాగాలేనంతగా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన అస్థిపంజరాలు. చూడబోతే అన్నీ మానవ అస్థిపంజరాల్లాగానే ఉన్నాయి. ఎన్నో వేల మంది ఆ గుహలోకి ప్రవేశించి బలైనట్లుగా తోస్తోంది అతనికి. మామూలుగా ఆ గుహను చూసిన వారైతే వెంటనే వెనుదిరక్క మానరు. కానీ ప్రతాపశీలుడు కించెత్తు కూడా భయపడలేదు. తన చుట్టూ ఉన్న అస్థిపంజరాలను దాటుకుంటూ మనసులో కాళికాదేవిని తలుచుకుంటూ ముందుకు సాగాడు. ఆ గుహ నిండా భరించరాని దుర్వాసన. ఎన్నో ఏళ్లుగా మగ్గిపోయిన కుళ్ళిపోయిన శరీరాల నుండి వచ్చే దుర్వాసనది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది అతనికి. అయినా అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా ఎక్కడ నుండో ఒక గబ్బిలం వచ్చి అతడి తలను తాకుతూ ఎగిరిపోయింది. అనుకోని ఆ సంఘటనకు గుండె ఆగినంత పనియింది ప్రతాపుడికి. ఆ పరిస్థితి నుండి తేరుకునే లోపే కొన్ని వందల గబ్బిలాలు అతడి వైపు ఒక్కసారిగా దూసుకువచ్చి తమ గోళ్లతో అతడి తలను రక్కుతూ ఎగిరిపోసాగాయి. వాటి నుండి తప్పించుకోవడానికి కిందకు వంగి కూర్చున్నాడు అతను. అలా కిందకు వంగిన ప్రతాపుడికి ఏదో శబ్దం వినిపించింది. ఏమిటా అని కిందకి చూసిన అతనికి అతని కాలును తాకుతూ జరజరా పాకి వెళ్ళిపోతున్న నల్లటి త్రాచు కనపడింది. అంత దగ్గరగా పామును చూసిన అతడు బిగ్గరగా అరుస్తూ ఒక్కసారిగా నిలబడి పక్కకు జరిగాడు. అలా జరగడంలో అతడి మూచేయి గుహగోడకి తగిలి గాయమై రక్తం కారసాగింది. వాటన్నిటి నుండి తేరుకుని మెల్లగా ముందుకు వెళ్ళాడు ప్రతాపుడు. అతడి చేతి నుండి మాత్రం రక్తం స్రవిస్తూనే ఉంది. ఒక చేతితో కత్తిని పట్టుకుని గాయమైన చేతిని మడిచి బాధను భరిస్తూ గుహలో ప్రయాణించసాగాడు. అసలు ఆ గుహ ఎప్పుడు అంతమవుతుందో ఏమో, అవతల వైపు ఏముందో తెలియని ఆదుర్ద. అయినా కాళీమాత మీద నమ్మకం వేడక ఆమెనే తలుచుకుంటూ చీకట్లో ముందుకు వెళ్ళాడు. అలా వెళ్తున్న కొద్దీ అతడి తలపై గబ్బిలాలు పక్షులు ఎగురుతూనే ఉన్నాయి.
కాళ్ళ సందుల నుండి ఎలుకలు పాములు పరిగెడుతూనే ఉన్నాయి. అయినా వెనుదిరిగే ఆలోచన అతనికి లేదు. ఎలాగైనా వజ్రాన్ని సంపాదించి అమ్మా నాన్నలను త్వరగా రక్షించుకోవాలి, ఎంతటి కష్టమైనా సాధించి తీరాలనుకుంటూ అలాగే నడుస్తూ ఉన్నాడు. ఎంతసేపటికో కానీ గుహ చివరికి చేరుకోలేదు అతను. చివరకు గుహ నుండి ప్రతాపుడు బయటకు వచ్చేసరికి అతడి తల నిండా పక్షుల గోళ్ళ రక్కులు, చేతికి గాయం, నడిచి నడిచి అలసిపోయాయి. పగుళ్ళు తేలిన కాళ్ళతో ఏ నిమిషంలోనైనా స్పృహ తప్పే పరిస్థితిలో ఉన్నాడు. అయినా గుహ నుండి క్షేమంగా తనను బయటికి తీసుకొచ్చిన దేవికి నమస్కరించి గుహను వెనుకకు తిరిగి చూశాడు అతను. ఆశ్చర్యం, అక్కడ తాను ప్రయాణించిన గుహలు ఏమీ లేదు. అంతా వృక్షాలే కనపడ్డాయి. తన సహనాన్ని ధైర్యాన్ని పరీక్షించడానికి కాళీమాత పెట్టిన పరీక్ష అని అర్థమైంది అతనికి. అతడు పొరపాటు పడే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ గుహలో నుండి అతడు ప్రయాణించాడు అనటానికి అతడు శరీరం మీద ఉన్న గాయాలే నిదర్శనం. ఆ తర్వాత ఏమైనా జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా?